హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం ఒక్కొక్క ప్రాంతంలో చూసుకున్నట్టయితే 17 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. దీనివల్ల నగరవాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతానికి చూసుకున్నట్టు ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోగా అదేవిధంగా చూసుకున్నట్లయితే జంట జలాశయాలు ఏవైతే ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అవి కూడా పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్న ఎండుకోడలా మారిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1790 అడుగులు కాగా దానికి ఇప్పటికే 1782 అడుగులు చేరుకుంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ అయితే దాన్ని 1763 అడుగులు కాగా దాని నీటి మట్టం 1763 అడుగులుగా 1762 అడుగులకైతే ఇప్పుడు చేరుకున్న పరిస్థితి. ఈ నీటికుండలా మన జంట జలాశయాల నుంచి నీరు కనుక బయటకు వదిలినట్టయితే మూసీ నది పూర్తిగా నిండుకుండా మారుతుంది, పూర్తిగా ప్రవహిస్తుంది. దీనివల్ల మూసీ నది పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల నివసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అది చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత బస్తీ మీదుగా మూసీ నది ఏదైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వారిని మూసీ నది చుట్టుపక్కల వారిని పూర్తిగా అప్రమత్తం చేసి కొన్ని ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. ఏదైతే తుఫాను బాధిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని అప్రమత్తం జీహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ యంత్రాంగాలు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం కనుక జంట జలాశయాలు ఏవైతే ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు అయితే ప్రస్తుతానికి 3 అడుగుల మేర ఎత్తారు. ఇది కనుక మరొక 2 అడుగులు పెరిగినట్టయితే నీటి ప్రవాహం విపరీతంగా పెరిగి మూసీ నది గుండా ప్రవహిస్తుంది. దీన్ని ఎక్కడి వరకు అయితే నాగోల్ ఉప్పల్ ప్రాంతం వరకు ప్రవహిస్తుందో దాదాపు 55 కిలోమీటర్ల మేర హైదరాబాద్ లో ప్రవహిస్తూ వస్తుంది. ఇది ఉస్మాన్ సాగర్ నుంచి హిమాయత్ సాగర్ నుంచి జంట జలాశయాల నుంచి ఒకవేళ నీరు వదిలినట్టయితే ఆ ప్రవాహం పెరిగి పాత బస్తీ పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మలక్పేట, అమర్పేట ఆ ప్రాంతాలైతే పూర్తిగా నీట మునిగే పరిస్థితుల్లో చాదరగడ్డ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని ఆక్రమణలు ఏవైతే వాటి తొలగించి మూసీ నదిని వెడల్పు చేయడం ప్రారంభించారు. అయినా సరే ఎక్కడికక్కడ అడ్డంకులు ఏర్పడుతూ వస్తున్నాయి. ఈ నీటి ప్రవాహం పెరగకముందే గేట్లు విడుదల చేయకముందే ప్రస్తుతానికి 3 అడుగుల మేర మాత్రమే గేట్లు ఎత్తారు జంట జలాశయాల నుంచి. మరో 5 అడుగులు ఎత్తినట్టయితే ప్రవాహం తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. వీటన్ని దృష్టిలో ఉంచుకునే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అయితే ఏవైతే భారీ ఎత్తున పడుతున్నాయో దానివల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనప్రవాహం పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా అస్తవ్యస్తంగా పరిస్థితులు మారినాయి. హైదరాబాద్తో పాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లు అయితే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ ఎమర్జెన్సీ టీం బృందాలు ఏవైతే అవి కూడా పనిచేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే సద్దుమణిగినట్టు కనిపించినా సరే రాబోయే మరో 3 రోజులు వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా జలాశయాలు ఏవైతే ఉన్నాయో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్తో పాటు నగరం అడ్డుపడిన హుస్సేన్ సాగర్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కూడా ఒకే ఒక్క గేట్ ఉంది. ఆ గేట్ కానీ తీసినట్టయితే అంబర్పేట, దోమలు కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ, రెవెన్యూ యంత్రాంగాలు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాయి. పైన జాగ్రత్తగా ఉండాలి. నగరవాసులు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని జీహెచ్ఎంసీ మేయర్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ విధంగా ప్రజలు నడుచుకున్నట్లయితే వర్షాకాలంలో ఇబ్బందులు గతంలో కంటే కొంత మెరుగ్గా పాటించవచ్చనే అవకాశాలు ఉన్నాయి.